అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ప్రియురాలి కోసం మారువేషం కటకటాల పాలైన యువకుడు. చిత్తూరు జిల్లా కుప్పం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు అయోమయ పరిస్థితులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్. వరంగల్ జిల్లా నగర మేయర్ డివిజన్ల సమస్యలు పరిష్కరించేందుకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్. కర్నూలు జిల్లా కృష్ణగిరి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి వాహనదారునికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అంటూ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తానే స్వయంగా ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నారు. జగిత్యాల జిల్లా తాటిపల్లి ఆర్టీఓ కార్యాలయంలో స్వయంగా వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కొరకు ఫోటో దిగిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, రోడ్డు భద్రతా చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఓ మెరుగు శ్రీనివాస్, ఎంవీఐ రామారావు, వెంకన్న, ప్రమీల, నాయకులు నాడెం శంకర్, అంజన్న, గంగారెడ్డి మరియు అధికారులు ఉన్నారు. అక్కడ వాళ్ళు లైన్లో నిలబడ్డారు సార్. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీస్కు నా లైసెన్స్ ఎక్స్పైర్ అయిన సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నా లైసెన్స్ రెన్యువల్ చేయించమని చెప్పి నేను మా పిఏ గారికి, మా డ్రైవర్ గారికి చెప్పడం, ఆ సందర్భంలో చూసేసరికి నా లైసెన్స్ రెన్యువల్ టైం అయిపోయింది. వాస్తవానికి నాకు డ్రైవర్స్ ఉన్నారు, ఎక్కువ నడపను నేను, కానీ డ్రైవింగ్ వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీ టైంలో నేను నడుపుతాను. మరి ఎప్పుడో అప్పుడు నడిపే నాకే లైసెన్స్ లేకుంటే ఇది పద్ధతి కాదు అనే ఆలోచనతో లైసెన్స్ ఉండింది, ఎక్స్పైర్ టైం అయిపోయింది. గౌరవ డిటిఓ గారికి, ఎంవీఐ గారికి చెప్పి ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవడం, ఇవాళ ఆర్టీఓ ఆఫీస్ తాటిపల్లికి రావడం జరిగింది. వచ్చే సందర్భంలో ఇక్కడ మా నాయకులు కూడా అందరూ ఉన్నారు. మరి ఇక్కడ వచ్చిన సందర్భంలో ఈ ప్రాంత వెహికల్స్ ఎవరైతే ముఖ్యంగా వాటి మీద జీవనాన్ని సాగిస్తారో పేదవాళ్ళు, ఆటోలు కావచ్చు, క్యారేజ్ వెహికల్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు, ట్యాక్సీ వాళ్ళు కావచ్చు, అప్పుడప్పుడు ఫైన్ అయ్యేసరికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో గౌరవ డిటిఓ శ్రీనివాస్ గారు, రామారావు గారు, ప్రమీల మేడం, వెంకన్న గారు చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజేషన్ అయింది. అయిన సందర్భంలో
ఏ వెహికల్కు ట్యాక్స్ కడతలేరు, ఫిట్నెస్ లేదు అనే విషయం ఆటోమేటిక్గా హెడ్ ఆఫీస్ వరకు కూడా వాళ్ళ నాలెడ్జ్లో ఉంటుంది. అటువంటి సందర్భంలో నాకు కూడా బాధ్యతగా మరి ఫీజు కట్టించుకోవాలి. ప్రభుత్వం నడవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మ్యాండేటరీ. ఫీజు కట్టడము, లైసెన్స్ ఫీజు కట్టడము, బండి ఫీజు కట్టడము, తర్వాత యాక్సిడెంట్ అయితే మనకు అండగా ఉండడానికి ఇన్సూరెన్స్ చేయించుకోవడం. మనకు సేఫ్టీ తెలియకుండా యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కావాలని ఎవరు చేయరు. ఉదాహరణకి తాటిపల్లి దగ్గర మన ఒక కొరుట్ల ఆయనకు జేసీబీ జరిగింది. కావాలని ఎందుకు కొడతాడు? కొరుట్ల ఆయన ఎవరో మనకు తాటిపల్లి మన డ్రైవర్ వేరు, కానీ తెలిగేసరికి అక్కడ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కాంగ్రెస్ నాయకులు ప్లేట్లను గంటెలతో కొడుతూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. ఈరోజు షర్మిలమ్మ ఆదేశాల మేరకు తాళీ బజావో అనే కార్యక్రమం మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ కర్నూలులో కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. విషయం ఏంటంటే 6 కొట్టావు, అధికారంలోకి వచ్చావు. నువ్వు 6 కొట్టేటప్పుడు బ్యాటింగ్ చేసావు, బౌలింగ్ చూసావు, అన్నీ చేసావు. నువ్వు ఊర్లన్నీ తిరిగి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోకి పోయి మీరు చేసే ఆ సూపర్ 6లు అందరికి వివరించావు. లాస్ట్లో అధికారంలోకి వచ్చావు. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 నెలలు దాటిపోయింది. సూపర్ 6లో ఒకటి కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు 3 సిలిండర్లు ఇస్తా అన్నారు ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు 1500 ఇస్తామన్నారు, ప్రతి రైతుకు 20,000 ఏడా ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి 1500 ఇస్తామన్నారు, ఉచిత బస్సు అన్నారు. ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని దాఖలాలు లేవు. మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, దయచేసి మీరు ఏవేవి మీరు సూపర్ 6 పథకాలు మీరు మేనిఫెస్టోలో కానీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీరు ప్రతి నియోజకవర్గంలో చెప్పారో ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకుపోవాలి, చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల స్వచ్ఛందంగా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకురాకండి. వాళ్ళు వచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, వాళ్ళ వెంటనే ఉంటుంది. వాళ్ళతో పాటు పూర్తి సహకారాలు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సహకారాలు ఇస్తుంది. అందులో భాగంగానే దయచేసి ఈరోజు కార్యక్రమాన్ని హెచ్చరిస్తున్నామని కాదు, కానీ దయచేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీ కూటమి ప్రభుత్వం ఉన్నది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మిమ్మల్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తలబట్టడం జరిగింది. జగిత్యాల జిల్లాలోని నూకపల్లిలో నిరుపేదల కొరకు ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశానుసారం జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి పరిశీలించి స్పెషల్ డ్రైవ్ కింద చెట్లు క్లీన్ చేయించడం జరిగింది. ఈరోజు డబుల్ బెడ్రూమ్ల దగ్గర అలాగే ఇందిరమ్మ ఇళ్ళ దగ్గర స్పెషల్ డ్రైవ్ కింద
జేసీబీలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో చాలా సంవత్సరాలకి వెళ్ళి ఇట్లనే ఉండిపోయినాయి. అన్ని బుషెస్ మొత్తం చెట్లు పెరిగి మొత్తం ఎక్కడిదక్కడ చెట్లు పెరిగిపోయి ఇండ్లు కూడా కనిపించనంతగా చెట్లు పెరిగిపోయినాయి. కాబట్టి సో ఈసారి ఎమ్మెల్యే గారు మొన్న ఇక్కడికి సైట్ విజిటింగ్కి వచ్చినప్పుడు ఇవన్నీ తీసేయాలమ్మా, ఇదంతా కొంచెం అందరికీ అందుబాటులో ఉండేట్టు నీట్గా చేసి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. సో కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి. సో కమిషనర్ గారు ఏం చెప్పారు అని అంటే, మేడం మనం ఇవన్నీ చేపిద్దామని చెప్పడం ద్వారా మరి ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద ఇవన్నీ పెట్టి చేయించడం జరుగుతుంది. జేసీబీలు ట్రాక్టర్లు పెట్టడం జరిగింది. అండ్ దానికి 2 ఏఈ గారులు కూడా టెండర్ పెట్టడం కూడా జరిగింది. సో అట్లాగే మనం ఇక్కడ ఉన్న పేద ప్రజల కోసం ఎట్లాగో ప్రభుత్వం ఆలోచించి ఈ గవర్నమెంట్ ఇండ్లు, ఇందిరం ఇండ్లు, డబుల్ బెడ్రూమ్లు ఎట్లయితే ఇచ్చిందో కేటాయించిందో వాళ్ళకి వసతులు కల్పించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు మొన్న కృషి చేసి అంత అమౌంట్ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ నీళ్ళ వసతి, డ్రైనేజీలు, కరెంటు ఇవన్నీ చేయించడం జరుగుతుందో మరి దాంట్లో భాగంగా ఇది కూడా మరి వీళ్ళకు చెట్లు పెరిగి ఇవన్నీ పాములు కానీ ఎలాంటి పురుగు బుషి రాకుండా సో మంచిగా ఉండాలి, వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండని చెప్పేసి దీన్ని కూడా మాకు ఆదేశించడం జరిగింది. చేయించండి అమ్మా అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇదంతా క్లీన్ చేయించడం జరుగుతుంది. ఒక 1-2 డేస్లో మొత్తం అంతా క్లీన్ చేయించడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు. మనం ఎట్లాగో ఈ స్పెషల్ డ్రైవ్ కింద ఆల్రెడీ జగిత్యాల పట్టణంలో అంతా చేయించడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఈ వర్షాకాలంలో ఇబ్బంది ఉండేనో మరి అట్లాగే టీఆర్ నగర్లో కూడా సో ఇదంతా చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మనం ఎలాంటి ఇబ్బంది మన వల్ల కానీ ఎవరి వల్ల కానీ ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి ఇదంతా నీట్గా అండ్ క్లీన్గా చేయించడం జరుగుతుంది. ఇంకా కూడా వాళ్ళకి ఎలాంటి వసతులు కావాలి, ఇప్పుడు వాళ్ళకి డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ అండ్ నల్ల నీళ్లు కానీ సో దీనికోసం కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. మేము కూడా మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన కమిషనర్ గారికి, ఏఈల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా 87వ వార్డు వడ్లపూడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన రాష్ట్ర పీఎస్సీ సభ్యులు గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త కోన తాతారావు పార్టీ నేతలు సంప్రోక్షణ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా గాజువాకలో మహా సంప్రోక్షణ దీక్ష చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో కోట్లాది మంది ఈ ప్రపంచంలో ఆరాధిస్తున్నటువంటి దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారు ఆలయంలో అప్పుడున్నటువంటి పాలకవర్గం భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రసాదం లడ్డూలో కొన్ని అవశేషాలు, జంతువుల తాలూకు అవశేషాలు కలిపి వాటిని భక్తులకు ఇవ్వటం, దానివలన తిరుమల వెంకటేశ్వర స్వామివారి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా తీవ్రమైనటువంటి క్షోభ, తీవ్రమైనటువంటి మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ జరిగినటువంటి అయితే ఒక మలినం, దేవుడికి జరిగినటువంటిది ఒక అపచారం, ఈ అపచారం, ఈ మలినం ఇవన్నీ తొలగించే విధంగా 11 రోజుల పాటు సంప్రోక్షణ దీక్ష అనే పేరుతో వారు దీక్షలో ఉన్నారు. ఇవాళకి 3వ రోజు. ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జరిగినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటువంటి దీక్ష మరలా చేపట్టడం, మొన్నే దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళగిరిలో స్టార్ట్ చేశారు. 1వ తేదీన అల్పిరి మెట్ల మార్గంగా తిరుమల వెళ్తున్నారు. 2వ తేదీన స్వామివారిని కలిసి ఈ ఏదైతే అవమానం శాస్త్రీయంగా ఇబ్బంది, భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతీసే విధంగా గత పాలకులు చేసినటువంటి పాపాలన్నీ పోవాలని చెప్పేసి కోరుకోవడానికి, దండం పెట్టడానికి వెళ్తున్నారు. ఈ దేశ ప్రజలు కానీ ప్రపంచంలో ఆరాధిస్తున్నటువంటి భక్తులందరూ కూడా అందరూ మరలా పుణ్యక్షేత్రాన్ని యథాతథంగా చూసే విధంగా
లడ్డూని ఎట్టి పరిస్థితులు అందులో ఏమీ ఉండకుండా ఉండేటట్లు తప్పు చేసిన వారిని శిక్షించే విధంగా ఆయన మాట్లాడబోతున్నారు, వెళ్ళబోతున్నారు. దానికి మద్దతుగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావంగా ఈవేళ గాజువాక నియోజకవర్గంలో వడ్లపూడి, రాజులపాలెం అంటే లక్ష్మీపురం కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గారి ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా గాజువాక నియోజకవర్గం పార్టీ నాయకులు, మహిళలు కానీ లేదా మా పార్టీ రాష్ట్ర నాయకులు, కమిటీ నాయకులు కానీ మా పార్టీ నాయకులందరం కూడా పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో 10 లీటర్ల గుడుంబ, 18 లీటర్ల లిక్కర్, 13 నంబర్ ప్లేట్ లేని వెహికల్లను సీజ్ చేయడం జరిగిందని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చేసి వాళ్ళకి లాటరీ వేసినాక వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ సైడ్లో వేయాలి. మేపుకోవడానికి మేకలు మేపుకోవడానికి ఆ కొత్త ప్రాంతం వాడుకుంటాం. 173 ఎకర్స్ మొత్తము సర్వే నెంబర్ 164. అందరికీ నమస్కారం. ఈరోజు మన గోదావరికని 1 టౌన్ పరిధిలోని విఠల్ నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది సింగరేణి ఎంప్లాయీస్, అదేవిధంగా సింగరేణిలో లేబర్ పని చేసుకునే వాళ్ళు వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి వారి యొక్క ఎవరున్నారు ఇక్కడ ఏంది అని చెక్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో చాలా వరకు మనకు వెహికల్స్ కానీ, అదేవిధంగా లిక్కరు, ఐబీ లిక్కర్ కూడా దొరకడం జరిగింది. 10 లీటర్ల గుడుంబా కూడా మనం ఇక్కడ పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది, ఎవరైతే మీరు మీ ఇళ్లను రెంట్కి ఇస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ రెంట్కి తీసుకునే పర్సన్స్ ఎవరనేది మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ సైబర్ నేరాల పైన, సోషల్ మీడియాలో వచ్చే సమస్యల పైన, సైబర్ నేరాలకు సంబంధించి ఏ విధంగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని పబ్లిక్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని. ఇక్కడ ఉన్న దాతలను మేము మాట్లాడి, పోలీస్ పరంగా వాళ్ళతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించే ప్రయత్నం ఇక్కడ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వెహికల్కి సంబంధించి, రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని ఎట్లా మనం అధిగమించవచ్చు అనేది చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలా వరకు వాళ్ళకు నంబర్ ప్లేట్లు లేవు. ఆ నంబర్ ప్లేట్లు కానీ, డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళకు వివరించడం జరుగుతుంది. ఎవరైతే నంబర్ ప్లేట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారో అట్టి వ్యక్తులను
వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం పట్టుకున్న ఇప్పుడు వెహికల్స్లో 91 వెహికల్ 2 వీలర్స్ పట్టుకోవడం జరిగింది, 6 ఆటోలు పట్టుకోవడం జరిగింది, ఒక 10 లీటర్ల గుడుంబా దొరికింది. అదేవిధంగా లిక్కర్ బాటిల్స్ బెల్ట్ షాప్ నడుపుతున్నాం అని ఒక పర్సన్ ఇప్పుడే తీసుకొస్తుంటే మనం చెకింగ్లో దొరకడం జరిగింది. అతనిపైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. అందరూ కూడా ఎవరైతే రెంట్కుంటా ఉన్నారో అదేవిధంగా చెడు కార్యక్రమాలు చేస్తున్నారో ఖచ్చితంగా పోలీసుకు సమాచారం ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. సమాచారం ఇచ్చినట్టయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పడం జరుగుతుంది. అందరూ కూడా గమనించి పోలీసుకు సహకరించాలని కోరుతున్నాం. కుప్పం పిఎస్ వైద్య విద్యా కళాశాల మహిళా వసతి గృహంలో ఉన్న ప్రియురాల్ని కలిసేందుకు ఆదివారం రాత్రి ఒక యువకుడు మారువేషంలో వసతి గృహంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు కేరళ రాష్ట్రం త్రిశూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని పిఎస్ కళాశాల వసతి గృహంలో ఉంటూ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుందన్నారు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బెంగళూరులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు తెలిపారు. 2 ఏళ్ల కిందట వీరిద్దరు కేరళలో చదువుతూ ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు తెలిసిందన్నారు. బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న యువకుడు తన ప్రియురాల్ని కలవాలని వసతి గృహం సిబ్బందికి అనుమానం రాకుండా బురకా ధరించి వసతి గృహంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో సిబ్బంది అప్రమత్తమై అనుమానంతో తనిఖీ చేయగా యువకుడు పట్టుబడ్డట్టు తెలిపారు. వెంటనే నిందితుడిని కళాశాల అధికారుల సూచన మేరకు పోలీసులకు అప్పగించామన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్డి శ్రీనివాసులు తెలిపారు. గుడ్డు కట్టేసినారు కుడున్నా ఎడకరా ఇందక్క పరా నా సొన్ని కదా ఇందక్కదా ఇందక్క కాకదా அப்புறம் டெலிட் பண்ணி அப்படின்னா கிராப் பண்ணிக்கோ. நான் சொன்னேன் நீங்கள் உங்களுக்கு சொன்னேன், நான் எல்லாரும் கீழே இருந்தாங்க, அந்த அக்கா மட்டும்தான் ஃபோட்டோவில் மேலே இருந்து தொங்கி தொங்கி பார்த்துனுச்சு. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్, నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకొని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30 తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెప్తాను. ఇంతలోపు వీలైనంత నా ట్వీట్ని మళ్ళీ ఒకసారి చదివి అర్థం చేసుకోండి అని ప్రకాష్ రాజ్ అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి,
మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంకలో చిరుత సంచారం కలకలం రేపిందన్న వార్తల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రసాద్ భరణీలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు. చిన్నారులను ఆరు బయట తిరగనీయవద్దని, అలాగే పెద్దవారు ఒంటరిగా వెళ్లరాదని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలనుకుంటే తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అలాగే కడియం మండలం కడియపులంక, వీరవరం గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీనిపై ఆయా గ్రామాల సర్పంచ్లు మైకుల ద్వారా ఆటోలపై ప్రసారం నిర్వహించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చిరుత పులిని పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. మన వాళ్ళే మేడం, మన రాజమండ్రి డివిజన్ రాధిక అండ్ ఝాన్సీ. పొద్దున తొందరగా రావడం కూడా అవాయిడ్ చేయండి. బాగా సన్ రైజ్ అయిన తర్వాత రండి. ఫర్దర్ మేము చెప్తాం, అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాము. దాని మొత్తం అయితే ఇంకొక ఆయన దాటిందని ఇంటికి వచ్చి తీసుకొచ్చాడు. మనకి సీసీటీవీ కెమెరా మేడం మేము గేదెల నుండి వస్తూ ఉంటాం. ఓకే, వస్తూ ఉంటారా? గేదోటి ఇది ఉందా, 2 రోజుల నుంచి ఇక్కడ ఉంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.